జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన పథకాల్లో ఒకటి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి జలవనరుల అభివృద్ధి, ఇంటింటికి కుళాయి ఉండాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ విధానం. ఇది గతంలో ఎప్పుడో ఇది జగన్ ఉన్న టైంలోనే ప్రారంభించిన, అప్పుడు 70 లక్షల వరకు కుళాయిలు ఇచ్చారు. అయితే ఇంకా పెద్ద ఎత్తున మనం తీసుకోగలం, వాడుకోగలం, కానీ మనం వాడుకోలేదు అని చెప్తూ వచ్చినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా, ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటిది భారీ ఎత్తున ఏర్పాట్లకి రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి లెక్కలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. మోడీ దేశవ్యాప్తంగా చేస్తున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదే సందర్భంలో ఆంధ్రాకి రాగలిగిన వాటిని ఆపేశారు అన్నటువంటిది జగన్ మీదన విరుచుకుపడుతూ వచ్చారు. జలజీవన్ మిషన్ పనుల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి, ఇప్పుడున్న నీటి వనరులకు కొత్త రూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం అవసరం, నీటి నిర్వహణ సరఫరా విషయంలోనూ పటిష్టమైన ప్రణాళిక ఉండాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని బృహత్తర ప్రణాళిక అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జలజీవన్ మిషన్ పనులను ఎలా మొదలు పెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పటిష్టంగా ఎలా పూర్తి చేయాలనే విషయాలు అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని పనిచేయమని సూచించారు. కేవలం పనులు చేసి వదిలేయడం కాకుండా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, గ్రీవెన్స్ కోసం కూడా ప్రత్యేక సమయాన్ని కేటాయించమని ఆదేశించారు. జలజీవన్ మిషన్ పథకం సమర్థంగా అమలు చేసేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక డిపిఆర్ తయారు చేసేందుకు, పథకం ఫలాలను వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులతో అమృతధార కార్యక్రమం వర్క్షాప్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. స్వాతంత్రానంతరం భారతదేశం ప్రజలకు తాగునీటిని అందించేందుకు లక్షల కోట్లను ఖర్చు చేసింది. ప్రతి మనిషికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ప్రతి మనిషికి సగటున రోజుకి 55 లీటర్ల నుంచి 55 లీటర్ల మంచినీళ్ళు అందించాలన్న ఉన్నత లక్ష్యంతో 2019లో జలజీవన్ మిషన్ పథకాన్ని నరేంద్ర మోడీ ఆకాంక్షల మేరకు ప్రారంభించారు. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం సందర్భంగా కానీ, రంజాన్ రోజుల్లో ముస్లిం సోదరులు పాటించి ఉపవాస దీక్షలో కానీ ఒక పూట నీరు అందకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. 2008లో ఆదిలాబాద్ తండాల్లో తిరుగుతున్నప్పుడు చూపులేని వృద్ధురాలు కాస్త నీళ్ళు ఇప్పించయ్యా అన్న మాట నాకు ఎప్పుడు తలుచుకున్న కళ్ళల్లో గిర్రని నీళ్లు తిరిగేలా చేస్తాయి. నా శాఖల్లో అత్యంత కీలకమైంది, నాకు ఇష్టమైంది గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించే కీలక బాధ్యత. స్వచ్ఛమైనటువంటి తాగునీరు అందించే ప్రజల సంతోషం అంతా ఇంత కాదు, వాళ్ళకి స్వచ్ఛమైన నీరు అందితే చాలా వరకు ఇతర సమస్యలు తొలగిపోతాయి. ప్రజలంతా ఆనందంగా ఉండడానికి మంచినీళ్ళు అందడం లేదు, అందడం అనేది ప్రధానం. కేరళ కంటే తక్కువ ప్రతిపాదనలు అప్పట్లో జగన్ చేసుకొచ్చారు. ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టాక జలజీవన్ మిషన్ పనుల గురించి పలుమార్లు సమీక్ష చేశాను. ఇంతటి కీలకమైన పథకం ప్రజలందరికీ మేలు చేసి ఈ పథకం తీరుతెన్నుల్ని జరిగిన పనులు తెలుసుకున్నాను. అనుకున్నంత విజయవంతంగా పనులు జరగలేదని అర్థమైంది. 2019లో జలజీవన్ మిషన్ పథకం ప్రారంభించే ముందు ప్రతి రాష్ట్రం తాగునీటి అవసరాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి తాగునీరు అందించేందుకు ఎంత మేర నిధులు అవసరం అవుతాయని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ప్రతిపాదనలు అడిగినప్పుడు ఉత్తరప్రదేశ్ 1,50,000 కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. కేరళను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా చిన్న రాష్ట్రం అయినప్పటికీ వాళ్ళు భవిష్యత్ అవసరాలు ప్రజలకు అందించాల్సిన పూర్తి తాగునీటి పనులు కావాలంటే నిధులు ఎక్కువ అవసరం అవుతాయని ప్రణాళికతో అంత మొత్తం అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేవలం 26,000 కోట్లు చాలన్నట్టుగా ప్రతిపాదనలు పంపారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. దీంతో కేంద్రం మొదటి దశలో 4,787 కోట్ల పనులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఖచ్చితంగా రాష్ట్ర వాటాగా మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించాలని నిబంధన ఉంటుంది. జలజీవన్ మిషన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేయకపోవడంతో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాం. పథకం ఆశయాలకు తూట్లు పొడిచి బోర్వెల్స్కి అనుసంధానం, జలజీవన్ మిషన్ పనులు శాశ్వత నీటి వనరుల మీద దృష్టి సారించడం అనేది కీలకం. నేను ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ గారితో సమావేశమైనప్పుడు కూడా గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకంలో సమీపంలోని రిజర్వాయర్లు, ఇతర అతిపెద్ద నీటి వనరుల నుంచి నీటిని గ్రామాలకు ఇవ్వాల్సింది పోయి భూగర్భ జలాలను బోర్ల ద్వారా అందించి ఏర్పాట్లు చేసిందని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలజీవన్ మిషన్ పథకం అధిక ప్రాధాన్యం ఇస్తే గత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రిజర్వాయర్లు, నీటి వనరులు పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా కేవలం బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో 38 మేజర్ రిజర్వాయర్ల ద్వారా 95.44 లక్షల తాగునీటి కుళాయిలకు అనుసంధానం చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ పాలకులు మాత్రం కేంద్ర జలజీవన్ మిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా 4,000 కోట్లు ఖర్చు చేసి బోర్ల ద్వారా నీటి అందించేందుకు ఇష్టానుసారం పనులు చేశారు. నీటిని ఎక్కడి నుంచి ఎలా తీసుకురావాలి, ఏ పద్ధతిలో నీటిని అందించాలని కనీస అవగాహన లేకుండా ముందుగా గ్రామాల్లో పైప్ లైన్లు వేసేశారు. దగ్గరలోనే బోర్ పాయింట్కి దీనికి ద్వారా కనెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. బోర్ పాయింట్ల ద్వారా గ్రామాలకు తాగునీటి నిరంతర సరఫరా అనేది సాధ్యం కాదు. బోర్ల ద్వారా తాగేందుకని మేము తాగునీరు అందుతుందన్న గ్యారంటీ లేదు. దీంతో గత ప్రభుత్వం ఈ పథకంలో ఖర్చు చేసిన 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయాయని భావించాలి. కేంద్ర ప్రభుత్వానికి 70,000 కోట్లు అవసరమని చెప్పాం. కొత్త ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సూచనల ప్రకారం జలజీవన్ మిషన్ పథకంలో రిజర్వాయర్లు, నీటి వనరుల నుంచి నీటిని ఎంత సమర్థంగా గ్రామాలకు అందించాలనే విషయంలో కసరత్తు చేశాం.
ఇటీవల పాటిల్ గారిని కలిసినప్పుడు కూడా రాష్ట్ర తాగునీటి అవసరాల మేరకు జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాల మేరకు కనీసం 70,000 కోట్లు అవసరం అవుతాయని రాష్ట్రానికి కేటాయించిన నిధులు పెంచాలని కోరాను. దీనికి కేంద్ర మంత్రి వాళ్ళు మీకు 70,000 కోట్లు అవసరాలకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాలని కోరారు. దీని మీద ఇప్పుడు దృష్టి సారించాం. రాష్ట్రంలో అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించేందుకు అవసరమైన పనులకు సంబంధించిన పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ జనవరిలోగా రూపొందించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దీన్ని కేంద్ర మంత్రి వారికి పంపుతాం. సర్వే ద్వారా అసలు లెక్కలు బయటకు వస్తే నేను ఏ జిల్లా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళిన ప్రజలంతా మాకు తాగునీరు లేదని చెప్తున్నారు. దీంతో అధికారంతరంగా నేను గత ప్రభుత్వం అసలు జల్ జీవన్ మిషన్ పనులు ఏం పనులు చేసింది, ఎంతమందికి తాగునీటిని అందించింది, ఎన్ని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏంటనే దాని మీద పల్స్ సర్వేని యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పాం. గత ప్రభుత్వ పాలకులు చెప్పిన లెక్కల్లో 70.04 లక్షల కుటుంబాలకు నీటి కుళాయిలు ఇచ్చేసాం. ఇంకా 25.4 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 4 వారాల పాటు నిర్వహించిన పల్స్ సర్వే నిర్వహించిన తర్వాత 85.22 లక్షల కుటుంబాలుగా 55.37 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు, 29.85 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని తేలింది. అయితే దీనిలో కూడా ఎక్కువ శాతం జల్ జీవన్ మిషన్ పనులని బోర్వెల్స్ ఆధారంగానే వేసేశారు. ఇది జల్ జీవన్ మిషన్ ఆశయానికి పూర్తిగా విరుద్ధం. అమృతధారలో పక్కా ప్రణాళికతో డిపిఆర్ తయారు చేసాం. ఇప్పుడు ఈ అమృతధార వర్క్షాప్లో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల అధికారులకు చెప్పేది ఏంటంటే జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి కోసం కేంద్రం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించుకుని మనమంతా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే బాధ్యత తీసుకోవాలి. శాశ్వతంగా వారి సమస్యను తీర్చేలా గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా మానవతా దృక్పథంతో బాధ్యతతో కలిసి పనిచేద్దాం. జల్ జీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పుకొచ్చారు. ఇక్కడ కూడా ఆయనకి జగన్ మీద ద్వేషం తప్పించి అసలు నిజం మర్చిపోయారు. ఇప్పుడు ఆయన ఉంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో. ఈ రాష్ట్రంలో ఇవాళకి కూడా మంచినీళ్లు లేవు అంటే జగన్ వచ్చాక 77 లక్షల రూపాయలు 77 లక్షల పంపులు ఇచ్చాడన్నది ఆయన ఒప్పుకుంటున్నారు. అందులో 55 లక్షలది సర్వేలో కూడా తేలిందంటారు. దానికి అదేమంటే బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. అసలు ఎక్కడ ఏమీ లేని చోట అక్క మొగుడే గతి అని చెప్పి అదన్నా ఏర్పాటు చేశారు. మరి ఇంతకాలం పాటు అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు అత్యధికంగా? తెలుగుదేశం పార్టీనే కదా. మరి వాళ్ళు ఎందుకు వేయలేకపోయారు ఈ రోజు వరకు కూడా ఇంటింటికి నీళ్ళు అనేది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం పథకాలని మనం 70 లక్షలు తీసుకుందాం, 1,00,000 కోట్లు తీసుకుందాం, ఓకే. మనం ఎంతసేపటికి 5 ఏళ్ల జగన్ పాలననే దొంగలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా 71 లక్షల పైగా కనెక్షన్స్ ఇచ్చారని తేలేక కూడా. కానీ ఆ 71 లక్షలు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు అన్నది తేలాలి కదా. ఇవాళకి కూడా ఈ 6 నెలల్లో డిపిఆర్ చేయలేదు. మొన్ననే చంద్రబాబు గారు మాట్లాడింది చూస్తున్నాం కదా. నీళ్ళని ఎక్కడి నుంచి ఎక్కడికి, పల్నాడులో నీళ్లు ఉండవు, ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు ఉండవు. ఇది ఓపెన్ సీక్రెట్. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? అది ప్లానింగ్ కావాల్సి ఉంది. బేసిక్గా రాజకీయం 24 గంటలు రాజకీయమే మాట్లాడుకుంటూ కూర్చుంటూ నిజాలను సమాధి చేసుకుంటే ప్రమాదం.